ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా మైథిలి, పంతులు గారన్న ఉద్దేశం వేరు, నీకర్థమైన ఉద్దేశం వేరు. అవునమ్మా, నీ మంచి మనసుతో తులసమ్మ ఆత్మ శాంతించాలన్న సంకల్పంతో నువ్వు పిండం పెట్టావు కాబట్టి కాకొచ్చి పిండం ముట్టింది. అవునమ్మా మైథిలి, నువ్వు తులసమ్మకి కన్న కూతురు కాకపోయినా ఆ స్థానంలో కూర్చొని మనస్ఫూర్తిగా తల్లిగా భావించి ఈ కార్యం పూర్తి చేశావు కాబట్టి నా బిడ్డ ఆత్మ శాంతించి నువ్వు పెట్టిన పిండం స్వీకరించింది. వచ్చిన కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక వెళ్దాం పదమ్మా. గతంలో నువ్వు చేసిన పాపాల్ని, ద్రోహాల్ని మర్చిపోయి మళ్ళీ నిన్ను నా ఇంట్లోకి ఆహ్వానించి ఎంత పెద్ద తప్పు చేశానో ఈ రోజు నాకు అర్థమైంది. కుక్కతోక వంకరాని నీ బుద్ధి ఎప్పటికీ మారదు. అమ్మమ్మ, నీకు నాకంటే, నా కుటుంబ సభ్యుల కంటే చచ్చిన నీ భార్య నీ కూతురే ముఖ్యమని ఈ రోజుతో తేలిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను రామయ్య, ఇక నీకు నాకు గాని, నీకు నా కుటుంబ సభ్యులతో కాని ఎలాంటి సంబంధము లేదు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు. పద సుహాసిని. పదండత్తయ్య. అమ్మమ్మ, నానమ్మ, అమ్మా, జానకమ్మ గారు. అమ్మా, వావ్, సూపర్ అత్తయ్య. మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. షోర్గా, నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సుహాసిని, హా. సుహాసిని ఏమైంది సుహాసిని? పగటి కళ్ళలు కంటున్నావా? వెళ్దాం పదా. అలాగే అత్తయ్య. ఇదంతా నా ఊహ. అత్తయ్య గారు మావయ్య గారిని చూసేసినట్టు, ఆయన్ని చీకొట్టే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయినట్టుగా ఎంత మంచి ఊహొచ్చిందో. ఈ ఊహే నిజమైతే బావుండు. మైథిలి, ఆంటీ, మీరా? పిల్లకుండానే మా అమ్మ శ్రద్ధ కార్యానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నువ్వు నవ్వేంటి? మైథిలి ఎక్కడ? ఇక్కడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.